Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I will explain some of the very important grammatical questions which are of equal level difficulty of banking preliminary examinations. Watch the video completely and do not skip in between. So ikkada another important announcement andi. So Hanamkondaloni Upasthapana Institute lo సో సూన్గా బ్యాంకింగ్ కంప్లీట్ కోర్స్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? సో ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఒకసారి కింద కనిపిస్తున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్స్. సో ఒకసారి క్వశ్చన్ యొక్క డైరెక్షన్స్ ఫస్ట్ చదవండి. ఇక్కడ రీడ్ ఈచ్ సెంటెన్స్ టు ఫైండ్ అవుట్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. ది ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బి ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. వన్ ఆఫ్ ది ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎర్రర్ ఎక్కడ ఉందండి? ఇన్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ద లెటర్ ఆఫ్ దట్ పార్ట్ విల్ బి ది ఆన్సర్. ఇక్కడ లెటర్స్ ఇచ్చాం కదా, అది మనకి ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ దేర్ ఈస్ నో ఎర్రర్ ది ఆన్సర్ ఈస్ ఈ. ఓకేనా? ఎర్రర్ కనుక లేకపోతే అంటే ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్ దెన్ అవర్ ఆన్సర్ విల్ బి నో ఎర్రర్. అనదర్ పాయింట్ అండి, ఇగ్నోర్ ద ఎర్రర్స్ ఆఫ్ పంక్చువేషన్ ఇఫ్ ఎనీ. అంటే కామాలు ఫుల్ స్టాప్ల పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఓన్లీ గ్రామటికల్ పార్ట్స్ పైనే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి క్వశ్చన్, పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ బై షిప్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ద ఫెసిలిటీస్ ఆర్ వెరీ పూర్. ఓకేనా? ఫెసిలిటీస్ ఆర్ పూర్. ఒకసారి ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే చూడండి, పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ బై షిప్ బికాస్ ఎందుకండి? ఇట్ ఈస్ ఇక్కడ ప్రజెంట్లో చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఓకేనా? అంటే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి షిప్లో ట్రావెల్ చేయరు. ఇంకొకటి ఏంటి? ఓకేనా, ద ఫెసిలిటీస్ ఆర్ పూర్. ఓకేనా, అంటే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ పూర్గా ఉంటాయి, మళ్ళీ అది ఎక్స్పెన్సివ్, అందుకే ట్రావెల్ చేయరు షిప్ ద్వారా అని అంటున్నాడు. అంటే చూడండి ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నారు. ఓకేనా, అంటే జనరల్ థింగ్ చెప్తున్నారు, అంటే సాధారణమైంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ డ్రింక్ వాటర్ టు క్వెంచ్ ద థర్స్ట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వాటర్ ఎందుకు తాగుతాం అని అంటే, ఓకేనా, సో ఇక్కడ క్వెంచ్ ద థ్రస్ట్ అనేది ఉంది. ఓకేనా, అంటే సో అది ధూపను ఆపడానికి మనం వాటర్ తాగుతాం అనేది మీనింగ్ ఇక్కడ, అంటే జనరల్ స్టేట్మెంట్. సో ఇలా జనరల్గా చెప్పినప్పుడు మనం ఆ సెంటెన్స్ ఎందులో యూజ్ చేయాలి అని అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి. ఎందులో వాడాలండి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడాలి. ఓకేనా, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటండి? చూడండి ఒకసారి సెంటెన్స్ చదివితే పీపుల్ హ్యాడ్ నాట్ ట్రావెల్ అంటే నెగిటివ్లో ఉంది. ఈ నెగిటివే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ రావాలి. ఓకేనా, అంటే చూడండి ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెగిటివ్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ తర్వాత డూ అయినా వస్తుంది, లేదంటే డస్ అయినా వస్తుంది. ఆ తర్వాత ఓకేనా వర్బ్ 1 రావాలి, అంతే కదా, వర్బ్ 1 రావాలి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎవరు సబ్జెక్టు? పీపుల్, అంతే కదా, పీపుల్. ఇక్కడ సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ వాడతాం, ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్ వి యూస్ డూ, అంతే కదా. కాబట్టి చూడండి పీపుల్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, అంతే కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి మనం వాడాల్సింది ఏం వాడాలి? డూ వాడాలి. ఓకేనా, అంటే హ్యాడ్ ప్లేస్లో మనం వాడాల్సింది ఏంటి అని అంటే డూ అని వాడాలి. ఓకేనా, అంటే పీపుల్ డూ నాట్ ట్రావెల్ బై షిప్ బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ద ఫెసిలిటీస్ ఆర్ వెరీ పూర్. ఇక్కడ మీరు కామన్గా మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుందనంటే, ఇది ఏ టెన్స్లో ఉంది? ఏ టెన్స్లో ఇచ్చారు? యాక్చువల్గా పీపుల్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ ఓకేనా నాట్ ట్రావెల్ అనేది V1, అంతే కదా, V1. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఎక్కడ ఉంటుందనంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అంతే కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఏమొచ్చింది? V1 వచ్చింది అనుకొని ట్రావెల్ అనేది ట్రావెల్డ్ అనే అనుకొని పార్ట్ బిలో మిస్టేక్ ఉందనుకుంటారు. యాక్చువల్గా చూడండి ఆ సెంటెన్స్ ఎందులో ఉండాలంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఎందుకు? జనరల్ స్టేట్మెంట్. అది జనరల్ స్టేట్మెంట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, అంతే కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కాకుండా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇచ్చారు. ఇది స్ట్రక్చర్ బేస్డ్ క్వశ్చన్ కాదు, యూసేజ్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా, సో కంపల్సరీ ఇలాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయాలండి. PO లెవెల్లో ఎక్కువ వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా, అంటే పార్ట్ ఏ హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్, అంటే పార్ట్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, అంతే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే చూడండి, సైన్స్ స్టూడెంట్స్ కెన్ అటెండ్ దేర్ క్లాసెస్ ఆన్ వీకెండ్ అండ్ వర్కింగ్ డ్యూరింగ్ ద వీక్. ఓకేనా,
సో ఇప్పుడు ఈజ్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అంటే ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకునేది ఉంటే ఓకే, సైన్స్ స్టూడెంట్స్ కెన్ అటెండ్. ఈ అటెండ్ అనేది వర్బు. ఎవరికి వర్బు? సైన్స్ స్టూడెంట్స్కి వర్బు, అంతే కదా. సో ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ ఓకేనా, సైన్స్ స్టూడెంట్స్ కెన్ ఓకేనా, కెన్ అటెండ్ దేర్ క్లాసెస్ ఆన్ వీకెండ్ ఓకేనా. సో ఇక్కడ అటెండ్ దేర్ క్లాసెస్ ఓకేనా, ఎప్పుడు అనేది వీకెండ్ ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి? వర్కింగ్ డ్యూరింగ్ ద వీక్ ఓకేనా. సో ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కెన్ అటెండ్ దేర్ క్లాసెస్, సైన్స్ స్టూడెంట్స్ కెన్ వర్కింగ్ డ్యూరింగ్ ఓకేనా ద వీక్. సో ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్లను కలిపి ఈ రెండు సెంటెన్స్లను కలపడానికి ఏం యూజ్ చేస్తాం? అండ్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ కెన్ అనేది ఓకేనా అటెండ్ అండ్ వర్కింగ్ రెండింటికి కూడా అప్లై అవుతుంది ఓకేనా. మోడల్ ఆక్సిలియరీ వర్బుల తర్వాత అంటే కెన్ వచ్చినా, కుడ్ వచ్చినా, మే వచ్చినా, మైట్ వచ్చినా ఓకేనా, విల్ వచ్చినా, షెల్ వచ్చినా, వీటి తర్వాత మోడల్ ఆక్సిలియరీస్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన మెయిన్ వర్బ్ ఏంటి అని అంటే V1 యూజ్ చేయాలి ఓకేనా. V1 అటెండ్ అనేది V1 కదా, బట్ కెన్ తర్వాత వర్కింగ్ అనేది ఏంటి? యాక్చువల్గా V4 ఓకేనా. దీనికి ఏం రావాలి? V1 రావాలి, అంటే వర్క్ అని రావాలి ఓకేనా, వర్క్ అని రావాలి. అంటే స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ కెన్ అటెండ్ దేర్ క్లాసెస్ ఆన్ వీకెండ్ అండ్ వర్క్ డ్యూరింగ్ ద వీక్. ఇగో ఇది కరెక్ట్. అంటే ఏ పార్ట్లో ఉందండి? పార్ట్ డి హ్యాస్ ఎ గ్రామటికల్ ఎర్రర్, అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే. అంటే పార్ట్ డి ఈజ్ అవర్ ఆన్సర్. I hope it is very clear, and if you have any doubt with regard to these questions, you may ask them in the comment section below. I will try to answer them. Okay, let's go to the next question. Chudandi, according to the Labor Ministry, the money earned by farmers is usually spent on buying newly equipment. Question అనేది చాలా సింపులే ఓకేనా. సో ఇక్కడ ప్రిలిమ్స్ లెవెల్లో ఇలాంటివే వస్తాయి. మనకి టైం అనేది చాలా తక్కువ, అక్కడ స్పీడ్ టెస్ట్ చేస్తాడు ఎక్కువగా ఓకేనా. అంటే ఉన్న టైంలోనే ఎలా రెస్పాండ్ అవుతున్నాడు క్యాండిడేట్ అనేది ఎక్కువ టెస్ట్ చేస్తారు. సో ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ మోడరేట్, ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే ఇస్తారు. చూడండి, సో ఇక్కడ మనకి ద మనీ ఆర్న్డ్ బై ఫార్మర్స్ ఓకేనా. సో ఇక్కడ ఈజ్ ఎవరి గురించి చెప్తుంది? మనీ ఈజ్ ద సబ్జెక్ట్, అంతే కదా. సో మనీ అనేది సబ్జెక్ట్, సింగులర్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ వచ్చింది. ఈజ్ యూజువల్లీ స్పెంట్ ఆన్ ఓకేనా. సో ప్యాసివ్ వాయిస్లో రాస్తారు, ఇది V3 ఓకేనా. ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఎప్పటికైనా V3 వస్తుంది. ఆన్ బయింగ్ న్యూలీ ఎక్విప్మెంట్ ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్ ఉందండి ఓకేనా, ఈక్విప్మెంట్ అని ఓకేనా. ఈక్విప్మెంట్ మెటీరియల్ అనే మీనింగ్ వస్తుంది, పరికరాలు అని అంటాం తెలుగులో ఓకేనా. ఈక్విప్మెంట్ అనేది నౌన్ ఓకేనా. ఏంటండి? నౌన్, ఒక నేము ఓకేనా. సో దిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ఓకేనా. ఆల్వేస్ యూజ్డ్ ఇన్ ఏంటనంటే సింగ్యులర్ గానే యూజ్ చేస్తాం ఓకేనా. ఈక్విప్మెంట్స్ అనే వర్డ్ ఉండదు, ఈక్విప్మెంట్ గానే యూజ్ చేస్తాం ఓకేనా. సో కొందరు అనొచ్చు ఈక్విప్మెంట్స్ అని, అది ఇన్ఫార్మల్ ఓకేనా, అది కన్సిడర్ చేయొద్దు మనం. బట్ యాక్చువల్గా ఏంటనంటే ఈక్విప్మెంట్ ఈజ్ ఆల్వేస్ సింగులర్ ఓకేనా. మరి దీన్ని ప్లూరల్గా ఎలా యూజ్ చేస్తాం? ఏ పీస్ ఓకేనా, ఏ పీస్ ఆఫ్ ఈక్విప్మెంట్ లేదా మెనీ పీసెస్ ఆఫ్ ఈక్విప్మెంట్ అని అంటాం. కానీ ఈక్విప్మెంట్ అనేది ఆల్వేస్ సింగులర్ గానే యూజ్ చేస్తాం. ఇది ఏంటండి? నౌన్ ఓకేనా. ఇప్పుడు చూడండి, న్యూలీ అనేది ఏంటి అని అంటే యాడ్వర్బ్. న్యూలీ ఏంటండి? యాడ్వర్బ్. న్యూ అనేది అడ్జెక్టివ్ ఓకేనా, న్యూ అనేది అడ్జెక్టివ్. ఈక్విప్మెంట్ ఏంటి? నౌన్. నౌన్ గురించి చెప్తున్న వర్డ్స్ ఏం కావాలి? అడ్జెక్టివ్లు కావాలి. ఏం కావాలి? అడ్జెక్టివ్లు కావాలి. అంటే న్యూలీ అనేది ఏంటి? యాడ్వర్బ్. ఇక్కడ ఏం రావాలి? అడ్జెక్టివ్ రావాలి. అంటే న్యూలీ కాకుండా న్యూ ఈక్విప్మెంట్ అని రావాలి ఓకేనా. న్యూ ఈక్విప్మెంట్ అని రావాలి. అంటే ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? పార్ట్ డి హ్యాస్ ఏ గ్రామటికల్ ఎర్రర్. సిమిలర్లీ ఏంటండి, అదే విధంగా మనకు ఏది ఆన్సర్ అవుతుంది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద కంపెనీస్ పాలసీ రిగార్డింగ్ సిక్ లీవ్ ఆర్ క్వైట్ జెనరస్. అంటే కంపెనీ యొక్క విధానం, పాలసీ అని అంటే విధానం ఓకేనా. దేని గురించి ఆ విధానం? రిగార్డింగ్ సిక్ లీవ్ ఓకేనా. ఆర్ క్వైట్ జెనరస్ అంటే కంప్లీట్లీ జెనరస్, అంటే నాట్ స్ట్రిక్ట్ అన్నట్టు ఓకేనా. స్ట్రిక్ట్గా లేదు ఓకేనా. అంటే ఎంప్లాయీస్ ఎప్పుడైనా లీవ్స్ తీసుకునే విధంగానే ఉంది సిక్ లీవ్స్ అనేది మీనింగ్ ఇస్తుంది ఓకేనా. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవరు? కంపెనీస్ పాలసీ అనేది సబ్జెక్ట్ ఇక్కడ ఓకేనా. రిగార్డింగ్ సిక్ లీవ్, దీనికి సంబంధించిన వర్బ్ ఎక్కడ ఉందండి? హెల్పింగ్ వర్బ్ ఆర్ క్వైట్ ఓకేనా, ఇక్కడ ఉంది ఓకే. సో
దీనికి సంబంధించిన వర్బ్ ఎక్కడుందండి? హెల్పింగ్ వర్బు ఇగో ఇక్కడ ఉంది, ఆర్, క్వైట్. ఓకేనా? యాక్చువల్గా సబ్జెక్ట్ ఏంటి? కంపెనీ యొక్క పాలసీ. పాలసీ అనేది సింగులరే కదా. పాలసీ అనేది ఏంటండి? సింగులర్. పాలసీ అనేది ఏంటి? సింగులర్. సబ్జెక్టు సింగులర్ అయినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గానే ఉండాలి. ఇది ఏ టెన్స్లో ఉంది? ఆర్ అంటే సింపుల్ టెన్స్లోనే ఉంది. ఓకేనా? ఓకేనా? సింపుల్ టెన్స్లోనే ఉంది. ఓకేనా? సింపుల్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లూరల్ అయినప్పుడు ఆర్ వాడాలి, సింగులర్ అయినప్పుడు ఏం వాడాలి? ఈజ్ వాడాలి. సబ్జెక్ట్ కనుక ఐ అయింది అనుకోండి, ఆమ్ వాడతాం, అంతే కదా. కాబట్టి కంపెనీస్ పాలసీ అనేది సబ్జెక్టు సింగులర్ కాబట్టి ఆర్ కాకుండా ఏం రావాలి? ఈజ్ క్వైట్ జనరస్ అని రావాలి. ఓకేనా? అంటే ఎందులో ఉంది? ఓకేనా? ఇక్కడ మనకి సిలో మిస్టేక్ ఉంది. ఇక్కడ డి అనేది నో ఎర్రర్. ఇన్ కేస్ ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్, అవర్ ఆన్సర్ ఏమవుతుందండి? డి అనేది ఆన్సర్ అవుతుంది. మిగతా వాటిల్లో 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఓకేనా, సో ఇందులో ఇలాంటివి ఎస్ఎస్సిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 4 ఆప్షన్స్ తోటి. కాబట్టి ఇక్కడ ఏంటండి? పార్ట్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఇది కొంచెం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇంక్రీజ్ అయిన క్వశ్చన్ అండి. ఎలా ఇంక్రీజ్ అయిందనంటే లెవెల్లో ఎక్కువగా పెరగలేదు, బట్ లెంతీగా ఇచ్చారు అంతే. ఓకేనా? పిఓ లెవెల్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ప్రిలిమ్స్లో కూడా ఇలాంటివి వస్తాయండి. ఓకేనా? అంటే తక్కువ టైంలోనే మనం చేయగలగాలి. ఇది లెంతీగా ఉంది కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీకి ఎక్కువగా ఉన్న క్వశ్చన్ కాదు. ఓకేనా? ఒకసారి క్వశ్చన్స్ చూడండి, డైరెక్షన్స్ చూస్తే ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 sentences ఆర్ గివెన్. 4 sentences ఇచ్చారు. యూ హ్యావ్ టు చూస్ ద వన్ విచ్ హ్యాస్ సమ్ ఆర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ ఇన్ ఇట్. మనం ఏం చూస్ చేసుకోవాలి? ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ ఉన్న సెంటెన్స్ను మనం చూస్ చేసుకోవాలి. అంటే 4 sentences ఒకటే గ్రామటికల్గా ఇన్కరెక్ట్ ఉంటుంది. దట్ సెంటెన్స్ విల్ బి అవర్ ఆన్సర్. ద రిమైనింగ్ 3 sentences ఆర్ కరెక్ట్ గ్రామటికల్లీ. అంతే కదా, గ్రామటికల్లీ కరెక్ట్. ఒకసారి క్వశ్చన్ చూస్తే ద డెలిషియస్ ఆరోమా ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్ ఫిల్డ్ ద కిచెన్. అంటే కిచెన్ అంతా కూడా ఫిల్ అయిపోయిందట. దేంతోటి? ఓకేనా, ఫ్రెష్లీ బేక్డ్ ఆరోమా తోటి, అంటే సువాసనతోటి కంప్లీట్గా అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ద డెలిషియస్ ఆరోమా ఆఫ్ ఫ్రెష్లీ బేక్డ్ బ్రెడ్, ఇదంతా కూడా సబ్జెక్ట్. ఓకేనా, ఇదంతా కూడా ఏంటండి? సబ్జెక్ట్. సబ్జెక్టు ఇదంతా కూడా సింగులరే. ఓకేనా, ఆరోమా అనేది ఇక్కడ మెయిన్. ఓకేనా, కాబట్టి చూడండి, సబ్జెక్ట్ సింగులర్, తర్వాత ఏమొచ్చింది? ఫీల్డ్ V2. ఓకేనా, ద కిచెన్. ఓకేనా, ఇక్కడ ఆబ్జెక్ట్. సబ్జెక్టు V2 ఉందంటే ఏంటండి? ఓకేనా, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, అంటే కరెక్ట్గానే ఉంది సెంటెన్స్. హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథినిక్. ఓకేనా, ఎథినిక్. సో ఇక్కడ ఎథిక్, ఇదంతా కూడా మనకి సబ్జెక్ట్. ఎథిక్ ఇదంతా కూడా ఏంటండి? హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్ అనేది ఏంటండి? ఇక్కడ సింగులరే, కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ వచ్చింది. ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సక్సెస్ ఇన్ ఎనీ కెరియర్. ఓకేనా, సో ఇది కూడా కరెక్ట్గానే ఉంది. మనకి ఎక్కడైతే రాంగ్ ఉందో అదే ఆన్సర్. వియరింగ్ ఏ హ్యాట్ అండ్ ఏ స్కార్ఫ్ ఈజ్ ఎసెన్షియల్. చూడండి, ఇప్పుడు ఏ హ్యాట్ అండ్ స్కార్ఫ్ ఇవి ప్లూరల్. ఓకేనా, కానీ మనకి ఇవి సబ్జెక్ట్ కాదు. వియరింగ్, ధరించడం. ఓకేనా, సో ఒక స్కార్ఫ్ కానీ ఒక టోపీ కానీ పెట్టుకోవడం అనేది వియరింగ్, ధరించడం. ఇక వియరింగ్ అనేది సబ్జెక్టు, సింగులరే కదా, సింగులర్ కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఈజ్ ఎసెన్షియల్, వెరీ ఇంపార్టెంట్ అంటున్నాడు. వెన్ ఇట్స్. ఓకేనా, సో చూడండి, ఇట్ తర్వాత అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అని మీనింగ్ అది. ఓకేనా, ఇట్ ఈజ్ స్నోయింగ్ అవుట్ సైడ్. ఓకేనా, సో ఇక్కడ ఎప్పుడైతే మంచు పడుతుందో అప్పుడు ఇవి ధరించడం అనేది ఇంపార్టెంట్ అని అంటున్నాడు. ఓకేనా, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నైదర్ జాన్ నార్ అజయ్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ అసైన్మెంట్స్ యెట్. ఓకేనా, సో హ్యావ్ నాట్ అయినా. ఓకేనా, ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ కనుక చూస్తే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఓకేనా, ఇప్పుడు ఎవరెవరు చేస్తారండి? నైదర్ జాన్, ఓకేనా, నార్ అజయ్, ఈ 2 సబ్జెక్టులు కదా. ఓకేనా, దేంతో జాయిన్ అయ్యాయి? నైదర్ నార్తో జాయిన్ అయ్యాయి. 2 or more సబ్జెక్టులు నైదర్ నార్తోని జాయిన్ అయితే, నైదర్ నార్తోని జాయిన్ అయితే వర్బ్ ఎలా ఉండాలనంటే నార్ తర్వాత వచ్చే సబ్జెక్టు ప్రకారం ఉండాలి. ఓకేనా, చూడండి, హ్యావ్ ఫినిష్డ్. ఓకేనా, అసైన్మెంట్స్. సో ఇక్కడ నార్ తర్వాత వచ్చిన సబ్జెక్ట్ ఏది? అజయ్. సింగులర్ సబ్జెక్టే కదా, వర్బ్ ఏ విధంగా ఉంది? ప్లూరల్గా ఉంది. కాబట్టి ఇది సింగులర్గా మార్చాలి, హ్యాజ్ అని రావాలి. అంటే ఏ సెంటెన్స్ రాంగ్ ఉందండి? పార్ట్ డి హ్యాస్ ఏ గ్రామటికల్ మిస్టేక్. సో డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఐ హోప్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రిగార్డ్ టు దీస్ క్వశ్చన్స్, okay, you may ask them in the comment section below. I will try to answer them. Okay, so
దీస్ క్వశ్చన్స్ ఈ లెవెల్లోనే ప్రిలిమ్స్ లెవెల్లో వస్తాయండి. మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లలో మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.